ఏం చేస్తున్నారు? ఎవలని చూస్తున్నారా? నేనేనండి, మీ కృష్ణ తులసిని. ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నానా అని అనుకుంటున్నారు కదా. ఏం చెప్పాలి ఫ్రెండ్స్, నిన్న 2 తుమ్ములు తుమ్మేసరికి అమ్మ నాకు ఈ డ్రెస్ వేసింది. నాకు ఈ ప్రపంచంలో నచ్చనివి ఏంటో తెలుసా ఫ్రెండ్స్? తుమ్ములు. నేను అలా తుమ్ముతానో లేదో, ఇలా నాకు అమ్మ ఈ డ్రెస్ వేస్తుంది. ఈ డ్రెస్ వేసుకుంటే అందరికీ తెలిసిపోతుంది నాకు జలుబయిందని. అప్పుడు అందరూ, కృష్ణ తులసి నీకు జలుబయిందా? అయితే ఆ తులసాకులు తిను, ఈ విక్స్ రాసుకో, ఇలా చల్లగాలికి బయటికి రావద్దు అంటూ నాకు సలహాలు ఇస్తూనే ఉంటారు. నేనెప్పుడు చెప్తూనే ఉంటా కదా మమ్మీ, ఈ వర్షాకాలంలో ఇలా బయటకు రావద్దని. వింటావా నువ్వు? సారీ మమ్మీ, నువ్వు చెప్పిన మాటలు వినలేదు. మళ్ళీ ఎక్కడికి? ఒక్కసారి మందార చెట్టు చూసొస్తాం మమ్మీ. నేనెన్ని చెప్పినా నీ దారి నీదే. జలుబైతే ఏంటి మమ్మీ, చెట్టును చూడొద్దా ఏంటి? కృష్ణ, ఇలా చల్లగాలికి ఎందుకు వచ్చావమ్మా? నిన్ను చూడాలనే వచ్చాను. నన్ను రేపు కూడా చూడొచ్చు. అమ్మ చెప్పినట్టు ఇంట్లోకి వెళ్ళమ్మా. సరే, ఇదిగో నిన్ను వేయాల్సిన రాయి ఇక్కడ వేస్తున్నాను. మా చిట్టు తల్లి ఎంత మంచిది. థ్యాంక్ యూ కృష్ణ. ఫ్రెండ్స్, చలికాలం వర్షాకాలం ఇంతే. ఇక మనం ఇలా బయటికి వెళ్తే అలా సర్దవుతుంది. అందుకే మీరు వర్షంలో తడవకండి. ఒకవేళ మీకు వర్షాన్ని చూడాలనిపిస్తే దూరం నుండి చూడండి, లేకుంటే మీకు కూడా సర్దవుతుంది. అప్పుడు మీ అమ్మగారు కూడా ఇలా స్వెటర్ వేస్తారు. స్వెటరు కుల్లా ఇలా కట్టుకుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మా చిన్న పిల్లలకే తెలుసు. సరే ఫ్రెండ్స్, ఇక నేను ఇంట్లోకి వెళ్తున్నాను. నా జలుబు తక్కువయ్యేంత వరకు నేను బయటకు రాను. పద మమ్మీ, ఇంట్లోకి వెళ్దాం, లేకుంటే నీకు కూడా సర్దవుతుంది. బాయ్ ఫ్రెండ్స్.